మండుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో 45 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో ఇది మరింత పెరగవచ్చని వాతావరణ శాఖ చెబుతుంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో నిప్పులు కొలిమిలా మారుతున్నాయి. పగటిపూట కాలు బయట పెట్టాలంటే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. 18 జిల్లాల్లో ఆ స్థాయి టెంపరేచర్లు రికార్డయ్యాయి. 40కి పైగా మండలాల్లో 46 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా సూర్యాపేట, ఖమ్మం, జగిత్యాలలో 46.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావాలని, చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు రావద్దని ఆరోగ్య శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. కాగా ఎండలను భరించలేక అలసటతో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఓ ఎంఈఓ స్థాయి అధికారి వడదెబ్బతో గుండెపోటుతో చనిపోయారు. పట్టణము జగిత్యాల గ్రామంలో ఈరోజు ఈ సమయంలో 41 డిగ్రీ ఉంది ఎండ తీవ్రత. నిన్న 48 ఉంది 3 గంటలకి. ప్రస్తుతానికి ప్రజలకి అందుబాటులో ఉండే శీతల పానీయాలు తీసుకొని ఆరోగ్యం కాపాడుకోవాలి, బయట తిరగకుండా ఉండాలి. ఇది క్షేమకరం.